మన ఆరాధన కొరకై దేవుని వాక్యములో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఆ వాక్యమును మనము చక్కగా అర్థం చేసుకొని ప్రభువుని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటాం. మన ఆరాధనకు సహాయకరంగా లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం తీసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. మన ఆరాధన కొరకై ఈ భాగాన్ని మనం చదువుకుంటాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. చాలు. ఇక్కడ మనం చూస్తే మనం ఎన్నోసార్లు విన్నటువంటి లేఖన భాగమే, ఎన్నోసార్లు చదువుకున్నటువంటి సందర్భమే ఇది. ఎన్నుకున్న చైర్స్ కొంచెం అరుణమ్మ పక్కన వేసుకుంటే కొంచెం. లూకా సువార్తలో మనము ఈ మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ ఉన్నాడు. సరే, దిగి వెళ్ళాడు. అప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏమిటి అని అంటే, అతను ఎవరి చేతిలో చిక్కాడంట? దొంగల చేతిలో చిక్కి. ఆ దొంగలు ఏం చేశారు చెప్పండి? అతను బట్టలు దోచుకొని పోయారు. కాబట్టి దొంగలు ఏం చేశారు అని అంటే, అతను ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, ఆ దొంగలు, ఇవన్నీ తర్వాత సంగతి. ఆ దొంగలు చేసిన పని ఏమిటి అని అంటే, ఏం చేశారంట? అతని బట్టలు దోచుకొని. కాబట్టి దోచుకున్న వారు ఎవరు అని అంటే, వారు ఎవరట? దొంగలు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. కాబట్టి ఇది ఎవరి గురించి రాయబడింది అని అంటే, ఇది మరి దేవుని ప్రజలు కానటువంటి వ్యక్తుల గురించి, లేక అపవాదుని గురించి అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి వారు ఎవరంట? వారు దొంగ, దోచుకునేటువంటి వారు. కాబట్టి దోచుకునేవారు, అపవాది దొంగ. అందుకనే యోహాను సువార్త 8:44లో వాడు ఆది నుండి వాడు దొంగ అయి ఉన్నాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాడు దొంగ. అందుకనే ఇస్కరియోతు యూదాలో కూడా ప్రవేశించాడు. ఇస్కరియోతు యూదాని గురించి అన్నాడు, ఇస్కరియోతు యూదా, ఎందుకు ఈ అత్తరును ఇలాగ నష్టపరిచావు? ఇది అమ్మితే డబ్బులు వస్తాయి కదా, ఇవి తీసుకెళ్ళిపోయి పేదలకు ఇవ్వచ్చు కదా అని అన్నప్పుడు, అప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది, వాడు పేదల మీద ప్రేముండి కాదంట, వాడు ఏమై ఉన్నాడట? వాడు దొంగ అయ్యుండి దోచుకోవడం. కాబట్టి ఇక్కడ కూడా వారు అతని బట్టలను దోచుకున్నారు. కాబట్టి దోచుకునేవాడు ఎవడు అని అంటే, వాడు అపవాది. వాడు ఆది నుండి దొంగ, దోచుకునేవాడు. అయితే ఒక మనుషుణ్ణి అతని దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు తను ఏం చేశాడట? దోచుకున్నట్లుగా మనం చూస్తాం. పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయము 7వ వచనం. పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రమును. కాబట్టి ఇక్కడ సూలమతి ఏమంటుంది? నన్ను కొట్టారు, నా పై వస్త్రాన్ని ఏం చేశారు? దొంగిలించారు. ఇప్పుడు వస్త్రం ఏం చేయబడింది అంటే దొంగిలించబడ్డది. ఈనాడు ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో మనం కూడా
ప్రభు దగ్గరికి రాకమునుపు మనం దొంగిలించబడిన వారు, మనము దోచుకునబడినటువంటి వారు. యోసేపు అన్నాడు ఆ మాట. యోసేపేనా? ఆదికాండం 40వ అధ్యాయంలో, ఆదికాండము 40వ అధ్యాయము యోసేపు అన్నాడు 15వ వచనంలో. ఏమన్నాడు? 40వ అధ్యాయము, ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని. యోసేపు అన్నాడు అన్నమాట, నేను హెబ్రీల దేశములో నుండి ఏం చేయబడ్డాను? దొంగిలించబడ్డాను. కాబట్టి యోసేపే కాదు, ఇక్కడున్న నువ్వు నేను ఒకప్పుడు మనం ఎవరం అంటే దోచుకొనబడిన వారు, మనము దొంగిలింపబడినటువంటి వ్యక్తులం. అపవాది మనల్ని దోచుకున్నాడు, వాడు మనల్ని దొంగతనం చేశాడు. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని సేవకుల గురించి ఒక మాట ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము. ఆ దినాల్లో వారు ఏం చేశారు? 2వ అధ్యాయంలో చదవండి ఈ మాట, 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2:16. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. ఆ దినాల్లో, ఆ కాలంలో దేవుని ప్రజలు దోచుకునబడుతూ ఉంటే వారిని రక్షించేందుకు కొరకు ఆయన ఏం చేశాడంట? న్యాయాధిపతులను పుట్టించాడు, తన సేవకులను పుట్టించాడు. వారు ఏం చేశారు? వారు దోచుకుని వారి చేతిలో నుండి తన ప్రజలను ఏం చేశారంట? రక్షించిరి. ఆ దినాల్లో అయితే వాళ్ళే గాని న్యాయాధిపతులు, దావీదు కాలంలో రాజులు, దేవుడు వాళ్ళు పుట్టించాడులే గాని. అయితే ఈ దినాల్లో మన జీవితాల్లో మనల్ని రక్షించేందుకు కొరకు ఎవరు పుట్టించాడు? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వమును మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు. దేవుడు తన సేవకుని పుట్టించి, న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? ఆ పుట్టించబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? వీరు దోచుకుని వారి చేతిలో నుండి అనేకులను రక్షించారు. అలాగనే ఈ దినాలలో దేవుడు తన సేవకుని పుట్టించి మనల్ని రక్షించేందుకు వరకు, మనల్ని దోచుకునబడిన మనల్ని రక్షించేందుకు వరకు తన సేవకుని పుట్టించాడు. ఎవరా సేవకుడు అని అంటే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆ సేవకుడు ఏం చేశాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ పుట్టించినటువంటి ఆ సేవకుడు ఏం చేశాడు? చదవండి 11వ వచనం. 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అనేకులు నిర్దోషులుగా చేయి. కాబట్టి నీతిమంతుడైన నా సేవకుడు ఏం చేశాడంట? జనుల దోషములను భరించి. కాబట్టి మన కొరకు పుట్టిన మన దేవుడు మనల్ని విమోచించేందుకు కొరకు, లేక దోచుకొనబడిన మనల్ని, దొంగిలించబడిన మనల్ని తప్పించేందుకు కొరకు, రక్షించేందుకు కొరకు మన కొరకు ఒక సేవకుడిని దేవుడు పుట్టించాడు. ఆ సేవకుడు ఏం చేశాడంట? మన దోషములన్నీ ఆయన భరించిన వాడిగా శిలువలో మన ప్రభువుని గురించి మనం చూస్తాం. కాబట్టి మన ప్రభువు మరి మన కొరకై సేవకుడుగా జన్మించి మన దోషములన్నిటిని భరించి దోచుకునబడిన మనల్ని విడిపించినటువంటి దేవుడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం చదవండి. నాశనకరమైన గుండెలో నుండి దొంగ ఊబిలో నుండి పైకెత్తెను, స్థిరపరిచెను. కాబట్టి ఆయన నాశనకరమైన దొంగ ఊబిలో నుండి, దొంగ చేతిలో నుండి, లేక దోచుకున్నవాని చేతిలో నుండి, దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని ఏం చేశాడట? ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు.
దోచుకొనబడిన మనల్ని ఆయన తప్పించినటువంటి దేవుడు. ఇదే కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. 35:10. అప్పుడు నీ వంటి వాడు ఎవడు, మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడవు నీవే. చాలు. ఇక్కడ దోచుకున్న వారి చేతిలో నుండి దరిద్రులను దీనులను విడిపించేవాడవు నీవే. అది దావీదు లేక తన భక్తులైన వారు ప్రభువును అలాగా ఆరాధిస్తూ వచ్చారు. అప్పుడు ఈ ఉదయకాల సమయంలో మన ఆరాధన ఏమిటి అని అంటే, ఒకప్పుడు మన జీవితంలో ఆ యెరూషలేము నుండి యెరికోకు దిగిపోయిన వ్యక్తి కదా ఎలాగో దోచుకొనబడ్డాడో మనమును ఆ రీతిగా దోచుకొనబడ్డాం. కాబట్టి మనం దొంగ చేతిలో ఉన్నాం, దొంగ ఊబిలో ఉన్నాం, దొంగ ఆది వాడు దోచుకున్నవాడు వాడి చేతిలో చిక్కబడి ఉన్నాం. అయితే ప్రభు మనల్ని ఏం చేశాడు? దొంగ ఊబిలో నుండి తప్పించాడు. అంతేకాకుండా మరి దోచుకున్న వారి చేతిలో నుండి, మించిన బలం గల మనకంటే బలవంతుడైన అపవాది చేతిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. ఆ దినాలలో ఇశ్రాయేలును దోచుకొనబడిన ఇశ్రాయేలును రక్షించేందుకు న్యాయాధిపతులను పుట్టించినట్లుగా మన కొరకై తన కుమారుని పుట్టించాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సేవకుడిగా జన్మించాడు, మన పాపములన్నింటినీ భరించాడు, మనకి విమోచన విడుదల అపవాది చేతిలో నుండి మనం తప్పించబడ్డాము అని. కాబట్టి ఇది మొదటి కారణం. అందుకనే ప్రభువును మనం ఆరాధించి మనము ప్రభువును స్తుతించవలసిన వారంగా మనము. సరే, ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనం ఆధారం చేసుకుని, వారు ఆ మనుషుడిని దొంగల చేతిలో చిక్కాడు. వారు ఏం చేశారట? అతని బట్టలు దోచుకుని ఏం చేశారట? వాళ్ళు అతని బట్టలు దోచుకున్నారు. కాబట్టి వస్త్రం దోచుకున్నారు. ఏం దొంగతనం చేశారు వాళ్ళు అంటే, ఆ మనుషుడి దగ్గర ఉన్నటువంటి వస్త్రం, ఆ మనుషుడి దగ్గర ఉన్నటువంటి బట్టలు. బట్ట అనకూడదు, వస్త్రం అంటే ఒకటే వస్తుంది. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? బట్టలు అంటే వస్త్రాలు దోచుకున్నారు. అతని దగ్గర ఉన్న వస్త్రాలన్నీ దోచేసుకున్నారు. అతని దగ్గర ఏమేమి వస్త్రాలు ఉన్నాయి? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఏమేమి వస్త్రాలు దోచుకొనబడ్డాయి అనే మాట మనం చూస్తాము. రండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. యేసు ప్రభువారి వస్త్రాలు ఎలాంటి అట? వెలుగు వలె తెల్లనివాయెను. యేసు ప్రభు వస్త్రాలు తెల్లని వస్త్రాలు. మార్కు సువార్తలో ఆయన వస్త్రాల గురించి మరొక మాట చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 9:3. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమయు మిగుల తెల్లనియు ఆయను, లోకమందు ఏ చాకలిను అంత తెల్లగా ఉతకలేడు, అంత తెల్లగా చేయలేడు. ఆయన వస్త్రాలు, యేసు ప్రభు వారి వస్త్రాలంట ఏ చాకలి కూడా చేయలేడు తెల్లగా. అంత తెల్ల వస్త్రాలు, అంత చక్కటి వస్త్రాలు యేసు ప్రభు వారి వస్త్రాలు. ఆయన వస్త్రాలు ఎలాంటివి అంటే తెల్లని వస్త్రము. ఈ తెలుపు అనేది ఏం చూపిస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులను చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి తెలుపు అనేది ఏం చూపిస్తుంది? పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన తెల్లని వస్త్రములు కలిగిన దేవుడు, పరిశుద్ధుడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 7:29.
ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని. కాబట్టి మానవుని దేవుడు ఎట్లా పుట్టించాడు? యథార్థవంతులుగానే పుట్టించాడు. ఆయన ఎట్లాంటి వాడు అట్లాగనే పుట్టించాడు. అన్నాడు కదా ఆదికాండంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనుషులను చేద్దాం. కాబట్టి దేవుడు మానవుని యథార్థవంతుడుగానే పుట్టించాడు. ఆయన ఎంత తెల్లని స్వభావం కలిగిన వాడో, ఆయన వస్త్రాలు ఎంత తెల్లనిగా ఉన్నాయో, లోకంలో ఏ చాకలు కూడా తెలుపు చేయలేనంత విధంగా పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా ఉన్నాడో ఆ రీతిగానే మానవుని కూడా పుట్టించాడు ఆయన. అందుకని ప్రసంగి 7:29లో దేవుడు మానవులను యథార్థవంతులుగానే పుట్టించాడు. అంటే ఆ వస్త్రము, తెల్లని వస్త్రము మనకు కూడా ఇవ్వబడింది. అది ప్రకటన గ్రంథంలో ఉంది, అది మన తర్వాత మనం వెళ్దాం. కాబట్టి మనల్ని యథార్థవంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధులుగానే పుట్టించాడు. తెల్లని వస్త్రము అనేది పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. అయితే ఇలాగూ తెల్లని వస్త్రం కలిగిన మనము ఇప్పుడు ఏమైపోయాము అంటే జకరియా గ్రంథం 3వ అధ్యాయం. జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై నిలబడి ఉండగా దగ్గర నిలిచిన వారిని పిలిచి ఏదైనా మైలు బట్టలు తీసివేయడం ఆజ్ఞాపించి నీ దోషం పరిహరించి వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నారని. ఆ తర్వాత 5వ వచనంలో తల మీద తెల్లని పాగా పెట్టి. కాబట్టి యెహోషువ వస్త్రాలు ఏమున్నాయి? మలిన వస్త్రాలు, మురికి వస్త్రాలు, మలిన వస్త్రాలు కలిగిన వాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ప్రశస్తమైన తెల్లని వస్త్రము యెహోషువకి ఇచ్చినట్లుగా. కాబట్టి అపవాది మరి అతని బట్టలు దోచుకుని అనే మాట అది ఏం చూపిస్తుందంటే, రెండవదిగా మానవుని దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. అంటే తెల్లని వస్త్రము కలిగిన వాడుగానే మానవుడు ఉన్నాడులే. కానీ అయితే ఏమైపోయామట? ఇప్పుడు మలిన వస్త్రాలు అయిపోయాయి. మన వస్త్రాలు ఏమైపోయినాయంటే మురికి వస్త్రం అయిపోయాయి, మురికి వస్త్రం అయిపోయి, మలిన వస్త్రమై, చెడిపోయి, యథార్థత పోయి, వివిధ తంత్రములు కల్పించుకున్న వారమై ఏమైపోయాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నట్లుగా భూమి మీద మరి తెల్లని వస్త్రం అంతా పోగొట్టుకున్నటువంటి. ఇంకో మాట చదవండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 6వ వచనం. 59:6. వారు పట్టుబట్టలు పనికిరాదు, వారి నేసినది ధరించుకుని ఎవరికి వినియోగింపదు, వారి క్రియలు పాపము క్రియలే. వారి క్రియలు ఎట్లాంటివట? పాపము క్రియలే. ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, మొదటి అధ్యాయము 18వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 18. ఈ మాట సెలవిచ్చుచున్నాడు, తీర్చుకుందుము, నీ పాపముల రక్తము వలె ఎర్రనైనను అవి హిమము వలె తెల్లబడును. చాలు. కాబట్టి మానవుగా మనం చేసుకున్న వస్త్రం వేసుకోవడానికి పనికిరాదు. యెషయా గ్రంథం 59లో. అయితే దేవుడు ఏం చేశాడు? మరలా వాడిని తెల్లని వస్త్రాలుగా, లేక మానవుని యొక్క క్రియలు పాపపు క్రియలు, మలిన వస్త్రం, మురికి వస్త్రం. అయితే అది ఎట్లా వచ్చిందనంటే అపవాది దోచుకున్నాడు. అపవాది మనల్ని దోచుకొని మన వస్త్రాలను మలినం చేస్తే దేవుడు ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? రండి, మన పాపములు ఎర్రను అయినను అవి హిమములే తెల్లబడును. తెల్లగా చేసినటువంటి దేవుడు. విలాపవాక్యములు 4వ అధ్యాయం. విలాపవాక్యములు 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 4:7. హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు. దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు. కాబట్టి పాల కంటే ఎలాంటి వారట? తెల్లని వారుగా దేవుడు చేశాడు. కాబట్టి మనము రెండవదిగా ప్రభువుని
మనం ఆరాధన చేయాలి. ఏమిటంటే, ప్రభువా నీవు నన్ను యథార్థవంతుడిగా జన్మించేసావు, తను అలాగే పుట్టించావు, కానీ అపవాది నన్ను దోచుకోవడం ద్వారా, అపవాది నన్ను మోసం చేయడం ద్వారా నా తెల్లని వస్త్రం అంతా పోయి మురికైపోయాను. అయితే మరలా ఏం చేశాడు దేవుడు? పాల కంటే తెల్లనిగా మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాలను ప్రభు బాగు చేశాడు. ఆయన హిమము కంటే తెల్లగా మనల్ని మార్చాడు. రక్తము వలె ఎర్రగా ఉన్నా కూడా మన పాపములను, మన అపరాధాలను, మన క్రియలు, పాపపు క్రియలు వీటన్నిటిని కడిగి పాల కంటే తెల్లగా దేవుడు మనల్ని చేశాడు. అందుకై రెండవదిగా కృతజ్ఞత కలిగి మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 6:11. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. చాలు. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మూలమునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా ఏమిచ్చాడట? ఆయన తెల్లని వస్త్రం ఇచ్చాడు. పరిశుద్ధులా నీతి క్రియలే వస్త్రములు, పరిశుద్ధులా నీతి క్రియలే వస్త్రములు, తెల్లని వస్త్రములతో అలంకరింపబడి. కాబట్టి దేవుడు తెల్లని వస్త్రం మరలా దేవుడు మనకిచ్చాడు. అపవాది ద్వారా దోచుకొనబడి వారు నేసినది, పట్టుబట్ట వీటిని కూడా ధరించడానికి కూడా వీలు కాదు. ఎందుకంటే వారి క్రియలు ఎలాంటి అట? పాపం. అయితే ఇప్పుడు పరిశుద్ధమైన నీతి క్రియలు అనే వస్త్రాలు, తెల్లని వస్త్రం దేవుడు ఇచ్చాడు. ఆయన ఎలాంటి వాడు? ఏ చాకలి కూడా ఆయన అంత తెల్లగా ఏం చేయలేడట? ఉతకలేడు. అంత తెల్లని పరిశుద్ధత కలిగిన దేవుడు తిరిగి మనలు కూడా ఆయన కుమారులుగా, ఆయన సొత్తుగా అలాంటి తెల్లని వస్త్రము దేవుడు మనకిచ్చాడు. ఏమైపోయింది ఆ వస్త్రం అంటే? అపవాది ద్వారా దోచుకొనబడినది. సరే, 3వ విషయానికి వెళ్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతులు వారు అతని బట్టలు దోచుకొని. కాబట్టి ఒకటి అపవాది, దొంగ, దోచుకునేవాడు అనేది చూసాం. ఒకప్పుడు మనం దోచుకొనబడిన వారు. రెండోది, వాడు ఏం దోచుకున్నాడు? మన వస్త్రాన్ని దోచుకున్నాడు. ఆ వస్త్రము పరిశుద్ధత, యథార్థత పోగొట్టుకున్నాం. తిరిగి దేవుడు మరలా ఆ తెల్లని వస్త్రము దేవుడు మనకి ఇచ్చాడు. మూడో విషయానికి వెళ్తే, వారతన బట్టలు దోచుకొని, ఇంకా ఏ బట్టలు దోచుకున్నారు? అక్కడ బట్టలు అని ఉన్నాయి కదా, అంటే ఒక వస్త్రం కాదు, ఇంకా చాలా వస్త్రాలు. అందులో ఒక వస్త్రము తెల్లని వస్త్రము. రెండో వస్త్రము ఏమిటి అని అంటే, రండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం, 29వ అధ్యాయము 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను. నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని. ఇప్పుడు ఏం ధరించుకున్నాడు అని అంటే, నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు. అయితే ప్రసంగి 7:20లో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం, లేదా రోమాలో కూడా అదే మాట రాయబడుతుంది. చదవండి, ప్రసంగి 7:20లో. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. కాబట్టి నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అయితే యోబు గ్రంథంలో ఏమన్నాడు? నేను నీతిని వస్త్రముగా
ధరించుకున్నాను. అయితే భూమి మీద ఎవరు లేరట? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేడు. ఏమైపోయినానంటే దోచుకొనబడ్డది నీతి అనే వస్త్రం. నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నానని యోబంటే ఆ వస్త్రం ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్కరు కూడా లేదు భూమి మీద. ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు. ఆ వస్త్రం పోయింది. నీతి అనే వస్త్రం కూడా అపవాది మన నుంచి దొంగిలించాడు, దోచుకున్నాడు. కాబట్టి ఆ ఎరుకోకి వెళ్ళిపోయిన ఆ మనుషుడు కాదు దొంగిలించబడింది. ఈనాడు నువ్వు నేను మనమే దొంగిలించబడ్డది. మన దగ్గర ఉన్న వస్త్రాలు దొంగిలించబడ్డాయి. దొంగతనం చేసిన వాడు అపవాది. దోచుకునబడినవి వస్త్రాలు. ఏమేమి వస్త్రాలు దోచుకునబడ్డాయి? పరిశుద్ధత, తెల్లని వస్త్రము దోచుకునబడ్డది. రెండోది నీతి అనే వస్త్రం కూడా దోచుకునబడ్డది. నీతిమంతులు లేడు భూమి మీద, ఒక్కడు కూడా లేడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి నిత్యముగా ఆయన ద్వారా రక్షింపబడుదుము. ఆయన రక్తము వలన ఇప్పుడు ఏం చేయబడ్డాం? ఇప్పుడే నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతి అనే వస్త్రం లేదు, దొంగతనం చేయబడ్డది, దోచుకునబడ్డది. అయితే ఆయన రక్తం వలన ఇప్పుడు ఏం చేయబడింది? ఆ నీతి అనే వస్త్రం తిరిగి మరలా మనకి ఇవ్వబడ్డాలి. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యం! ఇది ఎట్లొచ్చి ఉట్టికొచ్చింది కాదు. ఇది ఏదేదో ఇది పోయి ఈ వస్త్రం మార్చిపోయింది కదా నీకు వస్త్రం కొనుక్కుంటూ వచ్చింది కాదు. ఇది ఎట్లొచ్చిందంటే ఇది ఆయన రక్తము వలన, ఆయన రక్తము చిందించడం ద్వారా. కాబట్టి సామాన్యంగా వచ్చిన వస్త్రం కాదు. నేను మొన్న ఒకసారి చేపలు కొందామని వెళ్ళాను. చేపలు కొందాం, బతికిన చేపలు అయితే నాకు ఇష్టం. చచ్చి పెద్ద తెలబుద్దిగా అట్లని బతికిన కాడికి పోతే అది ఇట్లా కొట్టుకుంటుంది. వాడు తీసాడు. దాన్ని తీస్తే అది కొట్టుకుంటా ఉంది. కర్ర తీసుకొని డెప్ప మీద ఒకటి వేసాడు గట్టిగా. డెప్ప మీద కానీ చచ్చింది. అప్పుడు కోస్తా ఉంటే రక్తం కారుతా ఉంది. నేను అనుకున్నాను మీకు పాపం తగులుద్దిలే అనుకున్నాను. ఆ మాట నేను అందం అనుకున్నా. తినేవాడు నీకే తగులుద్ది అని అంటాడేమో అని నేను మౌనంగా. కాబట్టి ఎట్లా వస్తుంది రక్తం అని అంటే ఒక దెబ్బ కొట్టాడు అంతే తల మీద, విలవిల నాడిపోయింది. అది మనకు తెలిసిన విషయాలే, అది నేను చూశాను కాబట్టి అలా చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము వలన నీతిమంతులుగా చేయబడ్డాం. పుట్టింటికి వచ్చింది కాదు రక్తము, పుట్టికనే రాలేదు, శిలువ మీద కల ఎక్కించగానే రాలేదు. ఆ రక్తము ఎట్లొచ్చింది తెలుసా? గాయపరచబడ్డాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టబడ్డాయి. ఆయన శరీరం అంతా దున్నబడితే వచ్చింది ఆ రక్తం. ఆ రక్తం వలనే ఇప్పుడు మనకేమొచ్చింది? నీతి అనే వస్త్రం. దోచుకునబడ్డాయి. దొంగ దోచేశాడు. మనం దొంగిలించబడ్డ వారం. యోసేపు అన్నాడు, నేను హెబ్రీ దేశస్థుడును, నేను హెబ్రీ దేశం నుంచి ఏం చేయబడ్డాను? దొంగిలించబడ్డా. కాబట్టి మనం కూడా దొంగిలించబడ్డాం. అపవాది మనల్ని మోసం చేశాడు. వాడు మన బట్టలు దోచుకున్నాడు. నీతి అనే వస్త్రం మనకు ధరించుంటే ఆ వస్త్రం దేవుడు ఆ అపవాది దొంగిలించాడు. అయితే రోమా 5:9 ప్రకారం ఆయన రక్తము వలన తిరిగి మరలా వస్త్రం మనకి ఇవ్వబడ్డది. ఆయన రక్తము కార్చడం ద్వారా మనకి ఎలాంటి వారి కొరకు ఇచ్చాడు తెలుసా? ఆ రక్తము రెండు. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి బ్రతికింపబడి పాప విషయంలో ఒకసారి అనీతిమంతుల కొరకు పాపిష్టైన జనాంగం కొరకు. నికోదేమన్నాడు ఆ మాట యోహాను సువార్తలో. ఏమన్నాడు తెలుసా? ప్రజలందరి కొరకు ఒక మనుషుడు చచ్చిపోతే మంచిదేలే అన్నాడు. యేసుప్రభు వారి విషయంలో అందరి కొరకు ఒక మనుషుడు చచ్చిపోతే మంచిదేలే. అందరు ఎట్లాంటి వాళ్ళు అని అంటే ఆ నీతిమంతుల కొరకు. నీతిమంతులు లేడు భూమి మీద, మేలు చేసే భూమి మీద మేలు చేయించుండు ఒక్కడు కూడా లేడంట మంచివాడు నీతిమంతుడు. అయితే అనీతిమంతుల కొరకు యేసు ప్రభు వారు ఏం చేయబడ్డాడు? ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం కార్చడం ద్వారా పోగొట్టుకున్న నీతి అనే వస్త్రం
దోచుకొనబడిన తెల్లని పరిశుద్ధత అనేటువంటి వస్త్రం తిరిగి మరలా మనకి దేవుడు ఇచ్చాడు. నిజంగా ఎంత ధన్యులో, ఎంత కృతజ్ఞత కలిగిన వారుగా ప్రభుని ఆరాధించాలి అని. కీర్తనల గ్రంథం రైట్, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం, 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతుడు. దేవుని వలనే. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, నేను నీతిమంతుడిని కావాలా, మంచివాడిని కావాలి అని చెప్పి, కాబట్టి వారు కొన్ని ఏం చేస్తారు, మంచి మంచి పనులు చేస్తారు. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంది కదా, మానవుని నీతి క్రియలన్నీయు గుడ్డలు, మురికి గుడ్డలు, మురికి పేలికలు. కాబట్టి మనం చేసే మంచి కార్యాలను బట్టి నీతిమంతులు కాలేము. వాడు తన రక్షకుడైన దేవుని వలన ఏం చేయబడుతున్నాడంట, నీతిమత్వమును, దేవుని వలన నీతిమంతులంగా మార్చబడి. మన క్రియల వల్ల వచ్చింది కాదు ఇది, మనం చేసిన మంచి పనుల వల్ల వచ్చింది కాదు ఇది. పోగొట్టుకున్న ఈ వస్త్రము పరిశుద్ధత అనే తెల్లని వస్త్రము, కాబట్టి నీతి అనేటువంటి యాజక వస్త్రము, ఇవి ఎట్లా వచ్చాయి మనకి అని అంటే, ఆయన రక్తము వలన, ఆయన అనీతిమంతులైన మన కొరకు చనిపోవడం ద్వారా, ఆయన కల్వరి శిలువలో యేసు ప్రభువారు గాయపరచడం ద్వారా తన దేవుని వలన నీతిమత్వము నొందును వాడు. కాబట్టి ఇక్కడ ఉన్న నువ్వు నేను మన ప్రభు ద్వారా తిరిగి ఆ వస్త్రాలు మనం సంపాదించుకోగలిగాం. కాబట్టి వస్త్రం లేకపోతే ఏమవుతుందో తెలుసా? 22వ అధ్యాయం మత్తయి సువార్త, స్నేహితుడా వస్త్రం లేకుండా ఎక్కడికి ఎట్లా వచ్చావు? కాబట్టి వీడి కాళ్ళు చేతులు కట్టి పడేయండి బయట, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుడు. వస్త్రం లేకపోతే అది మన సంగతి. అందుకని దేవుడు ఆ వెలుపడి చీకటిలోకి వెళ్ళడం ఇష్టం లేని వాడే. మనము ఆయన బిడ్డలంగా మార్చబడాలి. ఆ మరలా దోచుకొనబడిన వస్త్రాలు మరలా తిరిగి మనకు అనుగ్రహించాలి అని చెప్పి యేసు ప్రభువారే కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. దేవుడు తన సేవకును పుట్టించాడు. ఆ సేవకుడు ఏం చేశాడంట, జనుల దోషములు భరించాడు. మన దోషములన్నీ భరించాడు, శిలువలో భరించాడు. ఆయన గాయపరచబడ్డాడు, శిలువకెక్కాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా ఇప్పుడు ఏం చేయబడ్డాం, మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా 6:18 కూడా చదవండి. 6వ అధ్యాయం 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. కాబట్టి మనము దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు నీతికి దాసులమయ్యాం. ఒకప్పుడు లేదు, నీతి యాజక వస్త్రం పోయింది. యోబు గ్రంథం 29:14 నీతిని వస్త్రముగా నేను ధరించుకున్నా. ఇప్పుడు లేదని పోయింది. అయితే ఇప్పుడు ఏం చేయబడ్డాం, పాపం నుండి విమోచింపబడి నీతికి ఏం చేయబడ్డామాట, మనం దాసులంగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రము అని పౌలు అపోస్తలులు వారు అన్నట్లుగా మనం కూడా ఇదే చెప్పాలి. దేవా నీకు స్తోత్రము, నాకు ఇచ్చావు, తెల్లని వస్త్రం ఇచ్చావు. పోగొట్టుకుని దొంగ దోచుకున్నాడు వాడు, అపవాది నన్ను మోసం చేశాడు, వాడు ఆది నుండి అబద్ధికుడు, నన్ను మోసం చేశాడు, నా వస్త్రం దొంగిలించేశాడు, నేను దొంగిలించబడ్డాను. అయితే తిరిగి నా మీద కనికరించి నన్ను ప్రేమించి ఆ తెల్లని వస్త్రము, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, ఏ చాకలు కూడా చేయలేడు, ఏ కార్యంలో కూడా కాదంత తెల్లుగా, అలాంటి జీవితం తిరిగి మరలా నాకు ఇచ్చావు, వస్త్రం ఇచ్చావు, నీతి అనే వస్త్రం ఇచ్చావు. విమోచించబడి ఇప్పుడు నేను నీతికి దాసునిగా చేశావు, దాసురాలుగా చేశావు అని దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా మనమున్నాము అని. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం, మరియు నేడు నేను నీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. కాబట్టి ఇంత గొప్ప జనము ఎక్కడ ఉందా భూమి మీద? నీతి విధులు కలిగిన జనం. ఇలాంటి గొప్ప జనం దేవుడు ఆ జనంలో మనల్ని చేర్చాడు. ఆ జనంలో మనల్ని ఆయన ఒక సభ్యుడిగా, సభ్యురాలుగా
ఆయన కుటుంబంగా చేర్చాడు. నీతి వీధి కలిగిన జనం ఏది ఈ లోకంలో గొప్పది, ఆ గొప్ప జనంగాలో మనల్ని చేర్చాడు. కాబట్టి ఇందుకు దేవునికి స్తోత్రము అని చెప్పి మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. చివరిగా ఒక మాట చదువుతాం. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 132 9వ వచనం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక. ఎవరు యాజకులు? అయితే ఆశ్చర్యకరమైన చీకటిలో వెలుగులోనికి తీసుకొచ్చాడు దేవుడు. రాజులైన యాజకులంగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన యాజకులు ఇప్పుడు ఏం ధరించుకున్నారట? నీతి అనే వస్త్రము ధరించుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న నువ్వు నేను, ఆ దొంగ అపవాది మన నుంచి దోచుకున్నాడు మన బట్టలు. ఏమిటి ఆ బట్టలు అని అంటే 2 వస్త్రాలు మనం చూసాం. ఆ 2 వస్త్రాలు, ఒకటి తెల్లని వస్త్రం. ఆయన వస్త్రాలు లోకంలో ఎవరు కూడా అంత చక్కగా ఉతకలేడంట. చాకలి, ఎంత గొప్ప నైపుణ్యం కలిగిన చాకలి కూడా అంత తెల్లగా చేయలేడు. అది ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని చూపిస్తుంది. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అయితే దేవుడు మనల్ని కూడా అలాగే పుట్టించాడు. యథార్థవంతులుగానే పుట్టించాడు, నీతిమంతులుగానే పుట్టించాడు. అయితే మానవుడు ఏం చేశాడట? బట్టలు దోచుకొనబడడం ద్వారా, అపవాది ద్వారా మోసపోయడం ద్వారా అవన్నీ పోయినాయి. అయితే ప్రకటన 6:11లో ఈ దేవుడు ఏం చేశాడు? తెల్లని వస్త్రము జయించు వారిని మనకి ఏమిస్తున్నాడు? తెల్లని వస్త్రము అతనికి, తెల్లని వస్త్రం తిరిగి దేవుడు ఇచ్చాడు. 19 ప్రకటన గ్రంథం 19లో కూడా తెల్లని వస్త్రం ధరించిన వారే నాతో కూడా సంచరిస్తారు అని ప్రభు అన్నాడు. ప్రభు దేవుడు ఆ తెల్లని వస్త్రం దేవుడు మరలా మనకి ఇచ్చాడు. అపవాది ద్వారా దొంగిలించబడ్డలే కానీ ఇప్పుడైతే తిరిగి పొందుతున్నాం. రెండోది నీతి అనేటువంటి వస్త్రం. నీతిని ధరించుకున్నాం. ఆ నీతి పోయింది. ఇప్పుడు నీతిమంతులు లేడు భూమి మీద, ఒక్కడు లేడు. అయితే 132వ అధ్యాయంలో దేవుడు నీ యాజకులు నీతిని ధరించుకుందురుగాక. ధరించుకున్నాం. ఎట్లొచ్చింది నీతి? ఆయన రక్తము వలన. యేసు ప్రభు వారు శిలువలో మరి కార్చినటువంటి రక్తం ద్వారా ఆ నీతిమంతులైన మన కొరకు ప్రభు చనిపోవడం ద్వారా మనం నీతిమంతులంగా మార్చబడ్డాం. కాబట్టి ఈ సంగతులన్నీ మనసుకు తెచ్చుకున్న వారమై, ప్రభువా మీరు నన్ను నీతిమంతుడిగా, ఆ తెల్లని వస్త్రము అలాగే నీతి అనే వస్త్రము మీరు నాకు ఇచ్చారు. ఒకప్పుడు అవి పోగొట్టుకున్నాను, అపవాది చేతిలో మోసపోయి అవి దొంగిలించబడ్డా. తిరిగి మరలా మీరు ఇచ్చారు. దొంగ ఊబిలో నుండి ఆయన ఏం చేశాడు? మనల్ని పైకి లేవనెత్తి నిలబెట్టాడు, బండ మీద నిలబెట్టాడు. అందుకని కృతజ్ఞత కలిగి ప్రభువుని కొన్ని నిమిషాలు మనం ఆరాధించి స్తుతించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడుతుంది. కొన్ని నిమిషాలు విన్న వాక్యం ఆధారం చేసుకొని ప్రభువుని ఒకరి తర్వాత ఒకరు ప్రభుని స్తుతించండి.